ఇక ఇప్పుడు మీకు మన తెలంగాణ టీవీ నుంచి మరీ ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే, ఇక మరి తెలుగు రాష్ట్రాలలో ఇక నిన్నీయాల వానదేవుడు పగబట్టి అతలాకుతలం చేస్తుండు. జనాలను అస్తవ్యస్తం చేస్తుండు. రాకపోకలకు నీ దండం పెట్టి వచ్చిపోయే ప్రయాణికులకు అసలు తిన్నకుడు పెంకి పట్టకుండా నిద్ర పట్టకుండా చేస్తుండు. మరి ఎందుకంటే ఇక మొన్నటిదాకా ఎండలు కొట్టినాయి. ఇక నిన్నీయాల వాన ముసురు అని జనాలు ఏమంట ఎగబడరో నీ దండం పెట్టి ఆ రకంగానే వాన ముసురు ఇక అతివృష్టి అనావృష్టి అనుకుంటా ఇగో ఈ రకంగా మరి జనాలు ఇబ్బంది పడుతున్నారు. మరియు ఎక్కడ చూసినా వాగులు వంకలు వరదలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు ఏకచక్రమైనవి. గండ్లు పడుతున్నాయి. ఊర్లకు ఊర్లు కొట్టుకుపోతున్నాయి. ఇక ఈ రకంగా పెద్ద పెద్ద బ్రిడ్జిలే ఇగో ఈ రకంగా కొట్టుకుపోతున్నాయి. ఇగో చూసిరా ప్రకాశం బ్యారేజీ ఏ రకంగా 3 గేట్లు తెగి అవతల పడితే ఇగో రాకపోకలకు అభ్యంతరం జరుగుతుంది. అందుకనే ఇప్పటికైనా మన తెలంగాణ టీవీ మీకోసం ఈ రామసక్కని వార్త పట్టుకొచ్చింది. మీ మేలు కోరి మీ జనాల కోసమే, మీకోసమే, మీ బతుకు కోసమే, మీ ఆరోగ్యం కోసమే, మీ పానాలు గాలిలో కలవద్దని బయటికి వెళ్ళొద్దని ఇక మరి ఈ 2-3 రోజులు జర ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళకుండా నిమ్మలంగా మీ అంతరం బుక్కడు ఇంట్లో ఉండాలని మనస్ఫూర్తిగా మన తెలంగాణ టీవీ కోరుకుంటుంది.